మెగా ఫ్యాన్స్ అనేది ఔటర్ లుక్ మాత్రమే. ఇందులో మళ్ళీ మెగా ఫ్యాన్స్, పవర్ ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అని ఇలా 3 వర్గాలున్నాయి. ఈ విషయం ఇప్పటికే అనేక ఆడియో ఫంక్షన్లో తేటతెల్లమైంది. అయితే ఈ గ్యాప్ రాను రాను మరింత పెద్దదవుతోందా అంటే అవుననే ఆన్సర్స్ వినిపిస్తోంది. బన్నీ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. బన్నీ ఖాతాలో వరుసగా 4 50 కోట్ల క్లబ్ సినిమాలు పడ్డాయి. ఈ క్రమంలోనే బన్నీ, చెర్రీ మధ్య కూడా గ్యాప్ పెరుగుతోందన్న టాక్ వస్తోంది. ఖైదీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చెర్రీ బన్నీకి పెద్దగా ప్రియారిటీ ఇవ్వలేదన్న గుసగుసలు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే చెర్రీ బన్నీ గ్యాంగ్ ను తన వద్దకు రానివ్వడం లేదట. అయితే ఇప్పుడు బన్నీ కూడా రూట్ మార్చినట్లు ఇండస్ట్రీలో వినికిడి. ఖైదీ ఆడియో ఫంక్షన్ లో పవన్ ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ ని టార్గెట్ చేశారు. దీంతో బన్నీ మెగా ఫ్యాన్స్ తో సంబంధం లేకుండా తనకంటూ కొత్తగా ఫ్యాన్స్ ను ఏర్పాటు చేసుకుంటూ వారి సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాడట. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ అల్లు ఫ్యాన్స్ మీట్లు బన్నీ కోసం నిర్వహిస్తున్నారట. అల్లు శిరీష్ ఇప్పుడు అల్లు కమ్ బన్నీ ఫ్యాన్స్ టీమ్ ను కోఆర్డినేట్ చేస్తున్నట్లు వినికిడి. ఇటీవలే అల్లు ఫ్యాన్స్ తొలి మీట్ కూడా జరిగినట్టు టాక్. ఇకపై ఈ గ్రూప్ వ్యవహారాలను బన్నీ భార్య సోదరుడు డీల్ చేస్తాడట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.